ఈ కార్ రేస్ వ్యవహారంలో నిందితులకు నోటీసులకు ఇచ్చేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. 2 రోజుల్లో కేటీఆర్తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇవ్వనుంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ విచారణ ప్రారంభించింది. మొదటి 2 ఫార్ములా రేసులకు సంబంధించి పత్రాలను కూడా ఈడీ తెప్పించుకుంది. అటు ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వాళ్ళ హెచ్ఎండిఏతో పాటు రెవెన్యూ అధికారులను ప్రశ్నించనుంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి లావాదేవీలపై విచారించనుంది. ఈ బ్యాంకు ద్వారానే ఈ కార్ రేసు చెల్లింపులు జరిగాయి. ఆర్బీఐ నుంచి లావాదేవీల వ్యవహారంపై ఏసీబీ నివేదిక కోరనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఈ కార్ రేస్ వ్యవహారంలో నిందితులకి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది కదా, ఎలాంటి చర్యలు ఉండే అవకాశం తర్వాత? ఎస్పీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ కు మరో బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఈడీ దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. నిన్న ఒక్కరోజే ఉదయమే ఏసీబీకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు సేకరించి ఈడీ కేసు నమోదు చేసింది. సేమ్ ఏదైతే ఏసీబీ వాళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో వివరాల ఆధారంగా ఫార్ములా ఈ రేస్ కేసులో విదేశీ కంపెనీలకు విదేశీ కంపెనీ అకౌంట్లకు నిధులు మళ్లించడం 55 కోట్ల రూపాయల నిధులను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా మళ్లించే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిలపైన కూడా ఇటు ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అయితే కీలకంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలతో పాటుగా విదేశీ కంపెనీలకు ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఈకేలో ఉన్న కంపెనీ అకౌంట్స్కు హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి 55 కోట్ల రూపాయలను ఏ విధంగా మళ్లించారు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంట్స్, బ్యాంకు అధికారులకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా ఇదైతే కీలకంగా విదేశీ కంపెనీలకు నిధులు మళ్లించే ప్రభుత్వ నిధులు, ప్రధానంగా ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటుగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ 2 నిబంధనల ఉల్లంఘన పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈడీ దర్యాప్తు చేయనుంది. కీలకంగా ఈ 2 ఒప్పందాలు ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించినటువంటి 2 ఒప్పందాలకు సంబంధించినటువంటి పేమెంట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ను కూడా ఈడీ పరిశీలించింది. దానికి సంబంధించినటువంటి దర్యాప్తును కూడా ఈడీ వేగవంతం చేసింది. ప్రధానంగా ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది ఈడీ. 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి కంపెనీ అకౌంట్స్కి, యూకేలో ఉన్నటువంటి కంపెనీ అకౌంట్స్కి ఆర్బీఐ నిబంధనలకు ఉల్లంఘన, ఎందుకంటే రెగ్యులేటరీ అథారిటీ ఈ విదేశీ కంపెనీలకు మళ్లిస్తున్న సందర్భంలో ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి తీసుకున్న అనంతరమే వాళ్ళు నిధులను మళ్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడం, ఇటు ఖచ్చితంగా 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను, ప్రధానంగా ప్రభుత్వ నిధులను కేబినెట్ ఆమోదం లేకుండా, అటు ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కేటీఆర్ ఆదేశాల మేరకే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే ఆ నిధులను మేము విదేశీ కంపెనీలకు బదిలీ చేశామంటూ కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈడీ కీలకంగా ఈ ముగ్గురిపైన కేసులు నమోదు చేసింది, దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. త్వరలో కేటీఆర్ కి అరవింద్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటుగా మరికొంతమందికి ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్ సాగర్, అయితే కేటీఆర్ దీనికి సంబంధించి ఈ కార్ రేస్ వ్యవహారంలో అగ్రిమెంట్ కావచ్చు, చెల్లింపులు కావచ్చు, అన్ని ట్రాన్స్పరెంట్ గానే జరిగాయి, పారదర్శకంగానే జరిగాయి, ఎలాంటి కరప్షన్ లేదు అని చెప్తున్న నేపథ్యంలో అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు అండ్ బ్యాంక్ అధికారులను ఏ విధమైన నివేదిక కోరనుంది, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఎస్పీ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కేటీఆర్ మాత్రం ఇది అంతా ఫార్మాలిటీ ప్రకారమే, ఏదైతే నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్తున్నప్పటికీ కేటీఆర్ ఈ కేసు అనేది నార్మల్ కేసే, ఇందులో కరప్షన్ ఏమీ జరగలేదని చెప్పారు. కానీ నిన్న చూసాం మనం కోర్టులో ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ని మాత్రం పెట్టుకున్నాడు. పెద్ద అంటే భారీ ఫీజు, ఏదైతే ఎక్కువ మొత్తంలో ఫీజు చెల్లించి ఆయనకు లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పి కేటీఆర్ ఈ కేసులో కరప్షనే జరగలేదని అన్నటువంటి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఖచ్చితంగా ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని పెట్టుకొని హైకోర్టులో తన తరపున వాదనలు వినిపించారు. కానీ ఈ హైకోర్టు మాత్రం బిగ్ షాక్ ఇచ్చింది. కేటీఆర్కు సంబంధించినటువంటి న్యాయవాది వాదనలు విన్నది, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు కూడా ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా క్వాష్ చేయలేము, ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేము, కేసుని కొట్టలేము, ఖచ్చితంగా ఏసీబీ విచారణకు ఖచ్చితంగా కేటీఆర్
విచారణకు సహకరించాలి, విచారణకు హాజరు కావాలి, 10 రోజుల వరకు మాత్రమే అరెస్టు కావద్దని చెప్పింది. కానీ ఇక్కడ ఏసీబీ ఖచ్చితంగా దీనికి సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు కూడా బయటపడతాయి. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎవరెవరికి లబ్ధి జరిగింది, కేటీఆర్ యొక్క ప్రమేయం ఎంత ఉంది, ఎందుకంటే కేటీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లో కూడా తానే స్వయంగా ఈ నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా నా ఆదేశాల మేరకే జరిగిందని చెప్పారు. అటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ అకౌంట్ల నుంచి 55 కోట్ల రూపాయలను మేము విదేశీ కంపెనీలకు మళ్లించామని చెప్పారు. ఆ ఒప్పంద పత్రాలను కూడా హెచ్ఎండిఏ ఏదైతే ఫార్ములా ఈ రేస్ జరిగిన సందర్భంలో ఒప్పందం చేసుకున్నటువంటి అధికారులను కూడా ఇటు ఏసీబీ విచారించింది, ఇటు ఈడీ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులను, హెచ్ఎండిఏ అధికారులను, ఇటు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకున్న సందర్భంలో ఎవరెవరు ఉన్నారు, ప్రధానంగా 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు మళ్లించినటువంటి బ్యాంకు అధికారులను కూడా ఇక్కడ విచారించే అవకాశం ఉంది. ఏసీబీ ఈ బ్యాంకు అధికారులను, హెచ్ఎండిఏ అధికారులను విచారించిన అనంతరం విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కీలక ఆధారాలను సేకరించిన అనంతరం ఏసీబీ కూడా ఇటు ఈడీకి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఏసీబీ కూడా ఇటు ఈడీ కూడా నేరుగా ఈ రెండు అంశాలను, ఫార్ములా ఈ రేసు కేసులో ఒప్పందాలు చేసుకున్నటువంటి పత్రాలను, అందులో ఎవరెవరి సంతకాలు ఉన్నాయి, ఒప్పందం చేసుకున్న సందర్భంలో అధికారుల పాత్ర ఎంత ఉంది, అదే సందర్భంలో 55 కోట్ల రూపాయల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడంలో ఇటు అధికారుల పాత్ర, బ్యాంకు ఉద్యోగుల పాత్ర, బ్యాంకు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేసిందా, నిబంధనల విరుద్ధంగా చెల్లింపులు చేసిందా, ఇటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ ఆమోదం తీసుకోకుండా 55 కోట్ల రూపాయలను విదేశాలకు ఏ విధంగా తరలించారన్న కోణంలోనే ఇటు ఏసీబీ కానీ ఈడీ కానీ దర్యాప్తు చేయండి. మరికొద్ది రోజుల్లోనే ఇటు రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్ కు, ఇటు అరవింద్ కుమార్ కు, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఇటు ఈడీ ఇటు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. విచారణలో మాత్రం ఖచ్చితంగా సంచలన విషయాలు మాత్రం బయటపడే అవకాశం ఉంది. దాని తర్వాత ఇటు ఏసీబీ ఈడీ కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏమో 55 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయని చెప్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ 600 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ చెల్లింపుల వ్యవహారం విచారణ తర్వాతే తెలిసే అవకాశం ఉందా? ప్రియా, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు 600 కోట్ల రూపాయల ఒప్పందాలు మాత్రమే వీళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి దాదాపు 4, 9, 10, 11, 12 ఈ 4 రేసులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు కేటీఆర్. అయితే మొదటి రేసు జరిగింది, మొదటి రేసుకు స్పాన్సర్స్ వచ్చారు, కానీ రెండో రేసుకు సంబంధించిన ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి స్పాన్సర్స్ రాని సందర్భంలోనే 600 కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ రెండో రేసుకు సంబంధించినటువంటి ముందస్తు పేమెంట్ మాత్రమే వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి రెండో రేసుకు సంబంధించినటువంటి స్పాన్సర్స్ దొరకకపోవడంతోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికని ఒక కారణంగా మాత్రమే కేటీఆర్ చెప్తున్నాడు. అందులో భాగంగానే మేము 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులను మళ్లించాం. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏసీబీ ఈడీ మాత్రం ఈ చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.